చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. యేసయ్యా నా యేసయ్యా నీలాగా ఎవరు. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా ఎవరు. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు. సుందరుడా రవిశరుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా రవిశరుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నా యేసయ్యా నీలాగా ఎవరు. యేసయ్యా నా యేసయ్యా అతిశయుడా మౌనతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మౌనతుడా నా ప్రియుడా. Let us rejoice in His presence. Let us come into His courts with singing. Yes, Lord. We love to be in Your presence, Jesus. Let us enjoy Jesus. Let us celebrate Jesus. జీవమణి పాడేదా యేసయ్య మార్గము యేసయ్య సత్యం జీవమణి పాడేదా యేసయ్య మార్గము యేసయ్య సత్యం జీవమణి పాడేదా యేసయ్య మార్గము
ప్రతి అవసరము ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు ప్రతి అవసరము ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు యేసే నా మార్గము యేసే నా సత్యం జీవమని పాడెదా యేసే నా మార్గము యేసే నా సత్యం జీవమని పాడెదా. Jesus is the way, the truth and the life. Na margamu, na satyamu, jeevamu. Yes, Jesus. You are life, Lord. You are my life, Jesus. పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు యేసే నా మార్గము యేసే నా సత్యం జీవమని పాడెదా యేసే నా మార్గము యేసే నా సత్యం జీవమని పాడెదా. We sing that you are my life, Jesus. We sing that you are my way, Lord. You are my only way, Jesus. యేసే నా సమస్తము రాయన సంగీతము ఆనందంతో పాడెదను నా ప్రతి అవసరము ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు యేసే నా మార్గం యేసే నా సత్యం జీవమని పాడెదా యేసే నా మార్గం యేసే నా సత్యం జీవమని పాడెదా యేసే నా మార్గం యేసే నా సత్యం జీవమని పాడెదా యేసే నా మార్గం జీవమని పాడెదా నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు యేసే నా మార్గము యేసే నా సత్యం జీవమని పాడెదా యేసే నా మార్గము యేసే నా సత్యం జీవమని పాడెదా. Thank you, Jesus. Thank you, Lord. Yeshu nalavar, romba nalavar. Yes, my Jesus is good. He is very good. Manavandaram kalsi actions lo ee paata paadam. We love your presence, Lord. Yeshu nalavar. Come on, give him a greater praise. Come on. Andaru cheppatlu kodtu. యేసు నలవర్ రొంబ నలవర్ యేసు నలవర్ రొంబ నలవర్ రొంబ రొంబ నలవర్ యేసు రొంబ రొంబ నలవర్ యేసు యేసు నలవర్ రొంబ నలవర్ యేసు నలవర్ రొంబ నలవర్ రొంబ రొంబ నలవర్ యేసు రొంబ రొంబ నలవర్ యేసు యేసు నలవర్ రొంబ నలవర్ యేసు నలవర్ రొంబ నలవర్ రొంబ రొంబ నలవర్ యేసు రొంబ రొంబ నలవర్ యేసు యేసు దేవుడు మంచివాడు ఒక్కసారితో యేసు దేవుడు మంచివాడు చాలా చాలా మంచివాడు చాలా చాలా మంచివాడు
చాలా చాలా మంచివాడు చాలా చాలా మంచివాడు Come on, He is good. My Jesus is very good. Come on. यीशु अच्छा है, बहुत अच्छा है. यीशु अच्छा है बहुत अच्छा है यीशु अच्छा है बहुत अच्छा है अच्छा अच्छा बहुत अच्छा है अच्छा अच्छा बहुत अच्छा है यीशु अच्छा है बहुत अच्छा है यीशु अच्छा है बहुत अच्छा है अच्छा अच्छा बहुत अच्छा है अच्छा अच्छा बहुत अच्छा है lover, Yesu na lover, romba romba na lover Yesu, romba romba na lover Yesu, Yesu na lover, romba na lover, Yesu na lover, romba na lover, romba romba na lover Yesu, romba romba na lover Yesu. మమ్మల్ని కాపాడు దేవుడు ఆయనే కదా, మమ్మల్ని రక్షించే దేవుడు ఆయనే. Come on, let us worship him. మనమందరం చప్పట్లు కొట్టు సంతోషముతో ఉత్సాహముతో దేవుని ఆరాధిద్దాం. పైన నడచును గాలి సముద్రము గతించెను మృత్యుంజయుడై లేచెను నాతో నిత్యము జయశీలుడై లేచెను పాపికి విడుదలనిచ్చెను మన కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను జయశీలుడై లేచెను పాపికి విడుదలనిచ్చెను ఆయనే కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు ఆయనే తోడయుడు దేవుడు ఆయనే ఆయనే కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు ఆయనే తోడయుడు దేవుడు ఆయనే మేఘముల మధ్యలో పురాధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై మేఘముల మధ్యలో పురాధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై ఆయనే కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు ఆయనే తోడయుడు దేవుడు ఆయనే ఆయనే కాపాడు
to hear from you, Lord. We want you, Jesus. New makavali ese. Let us tell Jesus that we need him. Father, in this moment, Lord, at all times, Lord, we don't want to be without your presence, Lord. You lekunda Prabhuva. Memu ee kshanam undakoodu Yesaya. We want to cling on to you, Jesus. We want to live in you, Lord. Abide by you, Jesus. As one branch that will bear fruit, Lord. We want to grow in you, Lord, as our strength. అవును ప్రభు నీ యందు కలిగే ఆనందమే యేసయ్య మా బలము ప్రభు మా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవెనుదిరుగా. Yes, Lord. We declare that we will not turn back, Lord. We will not turn back from following you, Jesus. ప్రభువా, మేము వెనుదిరుగము యేసయ్య. నీ వెంబడే ప్రభువా మేము నడుస్తాము. We want to cling on to your presence, Lord. We want to cling on to you, Jesus. నీరసించక సాగేదా నీవెనుదిరుగా. నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవెనుదిరుగా. నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవెనుదిరుగా. Thank you. Thank you for that presence, Lord. Thank you for that love that you have showered on us, Jesus. We pray for your healing. We submit for your healing to the Lord. మలయాళ దినము రక్షించి కాపాడినందుకు Father, we come into your presence with thanksgiving, Lord. Father, with a grateful heart. Father, we tell that we cannot live without you, Jesus. నీవు లేకుండా ప్రభువా మేము ఉండలేము యేసయ్య. మేము నివసించలేము యేసయ్య. Lord, we are not safe without you, Jesus. Father, we want to be safe in your embrace, Lord. ప్రభువా నీ కౌగిటిలో ప్రభువా మేము సురక్షితంగా ఉండాలి యేసయ్య. మా కుటుంబాలను కాపాడు ప్రభువా. ప్రభువా మా స్నేహితులను ప్రభువా ప్రతి ఒక్కరిని ప్రభువా నీ సన్నిధిలో తెచ్చుకో యేసయ్య. Father, the people who do not know you, Lord,
Let them know your love, Jesus. Let them know that you have lived and died for them, Lord. Father, let your presence be filled, Jesus. Father, let people witness your goodness, Lord, your greatness, Lord. Father, show that you are different, Lord, different from any other God. You are above from any other thing, Jesus. Father, we give you the highest praise, Lord. We place you in the highest throne of our lives, Lord. You be the King, you rule, Jesus. Father, take care of all things, Lord. Father, let your every promise come true, Lord. Prabhu, నీ ప్రతి వాగ్దానము ప్రభువా మా జీవితాలలో నెరవేర్చి యేసయ్యా. నీ ప్రతి వాగ్దానము అవును ఆమేనన్నావు యేసయ్యా. Let Father, ఇక ఏ ఆలస్యము కాకుండా ప్రభువా త్వరలో ప్రభువా నీ వాగ్దానమును నెరవేర్చు ప్రభువా. నీ ప్రణాళికను ప్రభువా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చు. Father, the plans that you have for us will not harm us, Lord. It is for our good, Lord. Father, whatever that has happened, Lord, Father, good thing or bad thing, Lord, you will work all of it together for our own good, Jesus. For our own good, Lord. At the end, Lord Jesus, you will make everything come out well, Lord. Father, at the end, Lord, you will be with us, Jesus. Father, you are with us, Lord. Father, you walk with us, Jesus. Walk more closely, Lord. Father, give us all the lost years, Lord. Lost years, lost stolen years that was away from us, Lord. Father, you give us back, Jesus, in double four, Lord. 4 times, Jesus, more than, Father, help us to have all the things that we are supposed to have, Lord. All the promises that we did not have, let us have them in Jesus' name, Lord. Father, at this time, let the church see your blessing, Lord. Let the church see your prosperity like never before, Lord. Father, help us to rejoice in you, Lord. Help us to take delight in the blessings that we could have in you, Lord. Father, thank you for all the good things. Father, thank you for expanding the territories of this church, Lord. Father, the boundaries, Father, let them be enlarged, Jesus, more than our imagination, more than our hearts can fathom or our minds can imagine, Lord. Father, help us to grow, Jesus. Help this church to grow, Lord. Father, let your presence be with us, Lord, with every person here, Jesus. Thank you for all the good things, Lord. We love you, Jesus. We love you, Lord. In Jesus' name, amen. జీసస్ క్రైస్ట్ లైఫ్ మినీ సంఘ సభ్యులకి మరియు ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నజరేడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజుకి ఏర్పరచబడినటువంటి వాక్య భాగ్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానిద్దాము. అందరము మీ గృహాలలో బైబిల్ గ్రంథాలు అందరూ ఓపెన్ చేసి నాతో పాటు ఒక అరగంట కొద్ది సమయము మనము వాక్యాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా మన వాక్యాన్ని ధ్యానిస్తాము. వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం నుండి 18వ వచనం వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం నుండి 18వ వచనం వరకు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడనై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటికీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు అతని స్వరము వినును గనుక అతని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ గమనించాలి. ఇప్పుడు గొర్రెలు ఎవరు, కాపరి ఎవరు? కాపరి యేసయ్య, గొర్రెలు మనము. అక్కడ యేసయ్య ఏమని చెప్తున్నాడు అంటే, నేను నా గొర్రెలు నా స్వరము వింటే నన్ను వెంబడిస్తాయి. వేరే వాళ్ళు వచ్చి నా గొర్రెలని పిలిస్తే అవి వారి వెంట పోవు. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరము వింటాయి కాబట్టి, నా స్వరాన్ని అవి అనుకరిస్తాయి కాబట్టి నన్ను వెంబడిస్తాయి. మరి ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రధాన కాపరి, ప్రథమ కాపరి, ఆయన మన కాపరి కాబట్టి, మనం గొర్రెలం కాబట్టి ఆయన మాట మనం ఈరోజు వింటున్నామా? ఆయనని వెంబడిస్తున్నామా?
లేదా ఇంకేదైనా స్వరము విని వాటిని వెంబడిస్తున్నామా అన్నది మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే రాను రాను రోజులు ఎలా ఉంటాయంటే నిన్ను వాక్యమే నడిపిస్తాయి. నిన్ను వాక్యము నువ్వు తెలవకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వాక్యము చదివినప్పుడల్లా నీకు ఒక తెలవని గొప్ప జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటుంటావు. ఈ వాక్యము ధ్యానించినప్పుడల్లా నీకు తెలవని ఒక గొప్ప అనుభూతిని నువ్వు పొందుకుంటుంటావు. ఎప్పుడైతే సరే ఈ వాక్యం నువ్వు చదివి ధ్యానిస్తుంటావో నీ శరీరంలో ఉన్న అనారోగ్యాలు కానీ, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ అవన్నీ దేవుడు పరిష్కరిస్తుంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని వెంబడిస్తున్నావు, నీ కాపరి స్వరము వింటున్నావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యోహాను సువార్త మొదట వచ్చిన ఏమని ఉంటుందంటే ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాను. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తుంటావో ఆ యేసుక్రీస్తు నువ్వు వెంబడిస్తున్నట్టు, నీ కాపరిని నువ్వు వెంబడిస్తున్నట్టు, నీ కాపరిని నువ్వు వెంబడిస్తున్నావు. కాబట్టి గొర్రెగా నువ్వు ఆయన మాట వింటున్నావు. ఆయన మాట ఎడల నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉంది కాబట్టి, ఎందుకంటే నీ కాపరి స్వరాన్ని నువ్వు గుర్తుపడుతున్నావు. కాబట్టి ఆ దేవుడు నువ్వు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నువ్వు వాక్యం చదివినప్పుడు, నువ్వు వాక్యము ధ్యానించేటప్పుడు, నువ్వు దేవుని స్తుతించి ఆరాధించేటప్పుడు ఈ వాక్యం ఏమంటుందో తెలుసా? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, సత్యముతోనూ నీ దేవుని నువ్వు ఆరాధించాలి. ఇది అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమనంటే మీరు నా గొర్రెలు, నేను మీ కాపరిని, మీరు నా స్వరం వింటారు. కాబట్టి ఎక్కడ మీరున్నా మిమ్మల్ని కాపాడుతాను. నువ్వు తెలియని కొన్ని గొర్రెలు, అది కూడా చూద్దాం. అది కూడా చాలా బాగుంటుంది. కంటిన్యూ చేయమా. అన్యుల స్వరము అవి ఎరుగవు గనక, అన్యుల స్వరము అవి ఎరుగవు గనక అన్యోన్ని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. యేసుక్రీస్తు చెప్పిన తర్వాతనంట యేసుక్రీస్తుకి అక్కడ అర్థమైంది ఏంది? వీళ్ళకి చెప్పినా కానీ ఆ యేసుక్రీస్తు బోధించినటువంటి ఈ బోధన వారికి అక్కడ అర్థం కాలేదంట. అక్కడ అర్థం కాకపోతే దేవుడు వదిలేసి వెళ్ళిండా? వెళ్ళలేదు యేసయ్య. మళ్ళీ ఏం చేశాడంటే తిరిగి చదవమ్మది 7వ వచనం నుండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. మరొకసారి చెప్తున్నాడు, గొర్రెలు పోవు ద్వారముని నేనే. అంటే వాళ్ళకి ఏమని అర్థం కావాలా? నేనే మీకు మార్గమును, సత్యమును, జీవము ఉన్నాను. గొర్రెలు పోవు ద్వారమును నేనే. గొర్రెల పోవు ద్వారం నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నాకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ కాపరులుగా వచ్చిండ్రు, కానీ నా గొర్రెలు వాళ్ళు వెంబడించలేదు. ఎందుకంటే వారు ఎవరంట? వాళ్ళు చదవమది. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండెను. గమనించాలి, ఇక్కడ యేసుక్రీస్తు క్లియర్ గా చెప్తుండే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఏమని? నేనే మీ ద్వారాన్ని, మీరు నా ద్వారానే లోనికి రావాలి, నా ద్వారానే మీరు బయటికి వెళ్ళాలి. మీకు లోనికి రానికి స్వాతంత్రం ఉంది, బయటికి వెళ్ళనికి స్వాతంత్రం. ఎవరి ద్వారా? నా ద్వారానే. నేనే కాపరిని, కాబట్టి మీరు నన్ను వెంబడించాలి అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు అక్కడ ఉన్న వారందరికి బోధిస్తున్నాడు. చదవమ్మా. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేనే వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు. దొంగ అంటే ఎవడు? అపవాది. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే దొంగ అని ఎవరంటామమ్మా? అపవాది. అయితే వాడు అపవాది అనేవాడు దేనికి వస్తాడంట? వాడు చదవమ్మా. దొంగతనమును, అపవాది అనేవాడు దొంగతనమును, హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ నిశ్చయంగా చెప్తున్నాడు. అంటే ఏమని? నేనే మీ కాపరిని, మీరు నా స్వరము వినాలి. ఎటువంటి జీవాన్ని ఇస్తా అంటున్నాయి అక్కడ? నేనే
దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు అనేటువంటి ఆ గొప్ప మానవుడు మన నిమిత్తము భూమి మీద మానవ స్వరూపంగా వచ్చి అతను మనకి ఏమిచ్చాడంట? సమృద్ధినిచ్చాడంట. మరి ఈరోజు యేసుక్రీస్తుని వెంబడించే నీవు కానీ నేను కానీ చాలా మంది మందిరాలకు వస్తారు, ప్రార్థన చేస్తుంటారు, ఉపవాస ప్రార్థన చేస్తుంటారు. ఆ యేసుక్రీస్తుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాం. సరే, ఇప్పుడు కరోనా పరిస్థితుల వల్ల భయంకరమైన పరిస్థితులు మనకున్నది. ఈ క్రమంలో ఈ సమయంలో నీకు నాకు కావాల్సింది మొదటగా ఆ యేసయ్య యొక్క అనుగ్రహము, ఆ దేవుడి యొక్క కాపుదలు. ఈరోజు మీరు గమనించినట్టయితే ఇజ్రాయేల్ దేశంలో, ఇజ్రాయెల్ కంట్రీలో అక్కడనంట ఒక 10,000 మందికి కోవిడ్ సోకిందంట. అక్కడ ఉన్నటువంటి 10,000 మందికి ఆ కోవిడ్ సోకినందుకు ఆ దేశం ఏం చేసిందంట, దేశ అధ్యక్షుడు గారు, దేశ ప్రధాని గాని ఏం చేశారంట, వాళ్ళు ఆ దేశంలో 10,000 మంది కోవిడ్ సోకినందుకు ఆ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి వాళ్ళు వ్యాక్సినేషన్ ఇచ్చేశారు. వాళ్ళు ఆ 10,000 మందికి వస్తే వాళ్ళు వదలలే. ఆ 10,000 మందితో పాటు ఆ దేశంలో ఉన్న వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ఏమని డిక్లేర్ చేశారంటే, ఇజ్రాయేల్ అనే దేశము మాస్క్ ఫ్రీ కంట్రీ. వాళ్ళు ఎవరు మాస్క్ పెట్టుకోనికి వీలు, ఎవరన్నా ఒకవేళ మాస్క్ పెట్టుకుంటే అక్కడ వాళ్ళకి ఫైన్ ఉంది. ఇప్పుడు అక్కడ చూడండి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో. మనం భారతదేశంలో ఏ పరిస్థితిలో ఉంది, మన భారతదేశంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయింది. ప్రతి మహారాష్ట్ర చూసినట్టయితే అక్కడ మహారాష్ట్ర కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ భయంకరమైన పరిస్థితులు ఉంది. అక్కడ హాస్పిటల్స్కి వెళ్తే ఇప్పుడు మనము భయపడాల్సిన సమయమా, లేకపోతే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ఈ సమస్యల నుంచి బయటికి రావాల్సిన సమయమా? నీవు కానీ నేను కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి, ప్రభా ఈ కోవిడ్ నుంచి మా దేశాన్ని కాపాడు ప్రభా, మా ప్రపంచాన్ని కాపాడు ప్రభా, మరణాలు జరగనికి వీలు లేదు ప్రభా, ఇది ఏది బైబిల్ ఉన్నది, ఏది ఎంత మాత్రం నీకు హాని చెయ్యది. ఇప్పుడు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం ఇది. వాగ్దానాలన్నీ మనం నెమరు వేసుకునే సమయం ఇది. ప్రార్థన చేయాలా? చూడండి ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఎలా విడిపించడం వల్ల, ఎలా ఆశీర్వదింపబడ్డ దేశం. ఎప్పుడూ చెప్తుంటాను నేను, ఇజ్రాయెల్ ఆశీర్వదింపబడ్డ దేశం వాళ్ళు. ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఏదన్నా ఫేస్బుక్ కానీ ఏదన్నా సరే, ఏదన్నా వాళ్ళు తయారు చేయాలనుకున్నా, దేనన్నా వాళ్ళు సృష్టించాలనుకున్నా, ఏదన్నా సరే సైంటిఫిక్గా వాళ్ళు తెలుసుకోవాలనుకున్నా, అది యూదుల దగ్గర నుంచి మొదలవుతుంది. ప్రతిదీ యూదుల దగ్గర నుంచి మొదలవుతుంది. చూడండి దేవుడు వాళ్ళని ఎలా హెచ్చించుండో, ఎలా ఆశీర్వదించుండో. మరి నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించాడా? నువ్వు నేనంత పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, యేసుక్రీస్తున్న రక్షకుడుగా నేను అంగీకరించినానని చెప్పి నువ్వు బాప్తిసం తీసుకున్న నిన్ను దేవుడు వదిలేస్తాడా? వదలడు. నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మనం దేవుని దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలి. ప్రభా మా దేశాన్ని కాపాడు, మా అధికారులను కాపాడు, మా నాయకులను కాపాడు, మా ముఖ్యమంత్రి గారిని కాపాడు, మా అధికారులను కాపాడు, డాక్టర్లను కాపాడు ప్రభా, మరణాలు జరగనికి వీల్లేదు ప్రభా. ఏవమ్మా నీవు నేను సురక్షితంగా ఉన్నామనే సంతోషం మనకుంది, కరెక్టే. కానీ నీ ప్రాణము నీకెంత విలువో ఎదుటి వ్యక్తి ప్రాణం కూడా అంతే విలువ. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క ప్రాణము విలువను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు ఈ వ్యక్తిని నువ్వు గౌరవిస్తావు. నువ్వు ప్రతి వ్యక్తిని కూడా, ఎందుకంటే ప్రాణము విలువ తెలిసి రావాలి. ఈ కాలంలో, ఈ సమయంలో 2020 వచ్చినప్పుడు మనం కొద్ది నేర్చుకున్నాం, పర్వాలే. 2021లో ఈ కరోనా వచ్చింది, కానీ మానవునికి మనకి చాలా నేర్పించింది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు డబ్బులు కూడా కొన్ని సమయంలో డబ్బులు కూడా అక్కడికి రావడం లేదు. ఎందుకంటే డబ్బులు ఉన్నవారు కూడా అనేక మంది చనిపోవడం చూస్తున్నాం కరోనా ద్వారా సోకి. ఇప్పుడు కావాల్సింది దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప నీకు కావాలి, నీ కుటుంబం కావాలి, నీ సంఘానికి కావాలి. సేవకుల గురించి ప్రార్థించేయాలి. ప్రభా మా సేవకులను కాపాడు ప్రభా, సేవకులకు ఎటువంటి హాని జరగనికి వీలేదు ప్రభా, నష్టం జరగనికి వీలేదు ప్రభా, సేవకుల కుటుంబాలను కాపాడు ప్రభా. ఎందుకంటే మందిరాలు క్లోజ్ అయిపోయినాయి. ఈ కోవిడ్ ద్వారా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మందిరము ఈ కోవిడ్ ద్వారా క్లోజ్ అయిపోయింది, మూతబడిపోయినాయి. ఎందుకంటే నడిపించలేని పరిస్థితి, గ్యాదరింగ్స్ లేవు, కూడికలు లేవు. ఎందుకంటే ప్రభుత్వాలు ఆదేశించినాయి కాబట్టి మనం వారిని గౌరవించాలి. మరి సేవకుల కుటుంబాలు ఎలా నడవాలి, సేవకుల కుటుంబాలు ఎలా పోషింపబడాలి, ఇవన్నిటి గురించి ప్రార్థన చేయాలి. ప్రభా ఏ సేవకుడికి నష్టం జరగద్దు. నిన్న రోజు వాట్సాప్ గ్రూప్లో మాకు ఒక పాస్టర్స్ గ్రూప్స్ ఉన్నాయి, మాకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో నిన్న దాదాపు 14 మంది పాస్టర్ల యొక్క ఫొటోస్ వచ్చినాయి. ఏంది ఈ ఫోటోలు వచ్చినాయి అన్ని చూస్తే వీరందరూ కోవిడ్ ద్వారా చనిపోయినట్ట. చాలా బాధ అనిపించింది. 14 మంది దైవజనులు, వాళ్ళ సంఘం ఏమవ్వాలి, చాలా బాధ అనిపించింది. నేను కూడా ఒక సేవకుడిగా నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టిన.
మాకు టీంలు ఉన్నాయి, పాస్టర్ టీమ్స్ ఉన్నాయి. మేమందరము ప్రార్థన చేయడం మొదలుపెట్టినాం. ప్రభా సేవకులను కాపాడు ప్రభా, సేవకుల కుటుంబాలను కాపాడు ప్రభా. నువ్వు ప్రధాన కాపాడి ప్రభా. నువ్వు మమ్మల్ని కాపరిగా ఎన్నుకున్నావు ప్రభా. నీవు మాకు గొర్రెల్ని ఇచ్చినావు ప్రభా ఖాయమని. ఆ గొర్రెల్ని మేము కాయాలంటే ప్రభా వాళ్ళు సురక్షితంగా ఉండాలి ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన గొర్రెలు ఏ ఒక్క గొర్రె తప్పిపోనికి వీలేదు, ఏ ఒక్క గొర్రె చెదిరిపోనికి వీలేదు, ఏ ఒక్క గొర్రె చనిపోనికి వీలేదు ప్రభా అని సేవకుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే సమయం ఇది. సంఘాలకు కూడిక లేకపోయినా ప్రతి గృహంలో ఫ్యామిలీ ప్రేయర్ జరగాలి. కుటుంబం దేవుని దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఈ మన దేశం గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ రాను చాలా భయంకరంగా మారిపోతున్నది. ఆహారానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలోకి రాబోతున్నది. ప్రార్థన చేయాలి. ప్రభా లేమితో ఉండొద్దు ప్రభా, మాకు కలిమి కావాలా, సమృద్ధి కావాలా, మిగులు కావాలి ప్రభా. మేము తినంగా ప్రభా, మేము రేషన్ తీసుకోగా ప్రభా, మా డబ్బులు మాకు ఇవ్వంగా మేము ఇతరులకి సాయం చేసే స్థితికి మనం తీసుకెళ్ళి ప్రభా అని ప్రార్థన చేసే సమయం ఇది. ఇది భయపడి ఇంట్లో కూర్చొని ఏది రాదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చే సమయము. నీ దేవుని యందు నువ్వు భయము భక్తి కలుగునే వ్యక్తివా, నువ్వు దేవుడి యొక్క కృపని ప్రేమని దేవుని రుచి చూచే సమయం ఇది. దేవుని దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలి. అదే చెప్తున్నారు వారికి, నేను ప్రధాన కాపరిని, నా ద్వారానే మీరు లోనికి రావాలి, నా ద్వారానే మీరు బయటికి రావాలి. ఎందుకంటే నేను స్వాతంత్రం ఇచ్చినాను మీకు, నేను పరలోక రాజ్య సభ్యత్వాన్ని ఇచ్చినాను మీకు. మీరు భయపడొద్దు, నేను మీ కాపరిని అని చెప్పి అక్కడున్న వ్యక్తులకు యేసుక్రీస్తు చెప్తుండు. చదవ మరి అది దొంగతనమును హత్యను 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు చెప్తుడు, నిశ్చయంగా చెప్తున్నాను, నేను సమృద్ధి గల జీవమే నీకు వచ్చినాను. నేను ఏదో కొద్దిగా ఇచ్చి వెళ్ళిపోనికి రాలే. నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చి యేసుక్రీస్తుని తను అక్కడ రుజువుపరుచుకునే ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నిశ్చయంగా చెప్పుచున్నాను, నిశ్చయంగా కన్ఫర్మ్గా చెప్తున్నాను, రూఢిగా చెప్తున్నాను. నీకు సమృద్ధిగా, ఏదో కొద్దిగా కాదండి, ఏదో కొద్దిగా కాదు, నీకు సమృద్ధిగా నీకు మిగులు ఇవ్వనీకి నేను వచ్చానని చెప్తున్నాను. మరి యేసయ్య దగ్గరికి ఎంచి ఆ సమృద్ధి, ఆ గిన్నె నిండి పొరుట అంతే తీసుకునే భాగ్యము నీకుందా ఈరోజు? ఒక గొర్రెగా, ఒక ప్రధాన కాపరుడైన యేసుక్రీస్తు నీ నిమిత్తం చెప్తున్న ఈ వాగ్దానాన్ని నువ్వు తీసుకొనికి ఈరోజు సిద్ధంగా ఉన్నావా? ఆ సమృద్ధులను వెళ్ళనికి సిద్ధంగా ఉన్నావా? బయట ఎలా ఉన్నా సరే నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే ఈరోజు నువ్వు నేను సురక్షితంగా, ఆరోగ్యంగా, ప్రాణముతోనూ ఉన్నాము అంటే ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చెప్తున్నారు. టీవీలో ఏమని చెప్తున్నారు, న్యూస్లో, వార్తల్లో, ఈ వైరస్ అనేదంట ఇది గాలిలో ఉందంట. ఇప్పుడు గాలిలో ఉందంట. అంటే ఏ గాలి అయితే దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడో, ఏ గాలి అయితే నువ్వు పీల్చుకుంటున్నావో, ఇప్పుడు ఆ గాలి కూడా నిన్ను ఆపే పరిస్థితి వచ్చేసింది. ఆ గాలి కూడా నిన్ను చంపే పరిస్థితి వచ్చేసింది. చూడండి ఎటువంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోయినాం. నువ్వు ఈ గాలిలో ఒకవేళ వైరస్ ఉంటే నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, నువ్వు ఎక్కడున్నా నువ్వు ఎఫెక్ట్ అవ్వాల్సిందే. మరి ఇప్పుడు కావాల్సింది ఏంటి? నువ్వు జాగ్రత్తలు తీసుకుంటూ యేసయ్య దగ్గరికి రావాలి. ప్రభా నన్ను కాపాడు ప్రభా, మమ్మల్ని, మా చుట్టుపక్కల వాళ్ళని కాపాడు ప్రభా, మా అధికారులను కాపాడు ప్రభా, మా ప్రభుత్వాలని కాపాడు ప్రభా, మా ప్రధానమంత్రిని, మా ముఖ్యమంత్రిని, మా అధికారులను కాపాడు ప్రభా. ఎవరికి ప్రాణ నష్టం జరగనికి వీలేదు ప్రభా. ఏమండి, ఈ భూమి మీద నీకు మానవుడుగా నీకు శత్రువులు లేరండి. ఈ భూమి మీద ఉన్న శత్రువు, కనిపించని శత్రువు ఒకటే, అపవాది. ఎప్పుడు ఒక వ్యక్తిని నువ్వు శత్రువుగా ఎప్పుడు భావించొద్దు. ఎప్పుడు ఎన్ని గొడవలు ఉన్నా వాడిని ఎప్పుడు నువ్వు శత్రువుగా చూడడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న శత్రువు ఉన్నాడు, అబద్ధికుడు ఎవడో ఉన్నాడు అంటే వాడు అపవాది మాత్రమే. మనం వానితోని మనకి యుద్ధం. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోని కాదు, అధికారులతోని కాదు, ప్రభుత్వాలతోని కాదు మనకి యుద్ధం. కనిపించని ఆ దురాత్మ శక్తులతోని, కనిపించని ఆ చీకటి శక్తులతోని మన యుద్ధం. అది నువ్వు జయించాలి అంటే నువ్వు యేసయ్య సన్నిధికి రావాలి. ఆయన యందు భయము భక్తి కలిగి నువ్వు ఉండాల్సిందే. ఈ రోజు నీ గృహంలో నువ్వు ఉన్నావు, అవును, నువ్వు సురక్షితంగా ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? ప్రభా నేను సంతోషంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, వందనాలు. ఈ ఆరోగ్యం నాకు శాశ్వతంగా కావాలి ప్రభా. నా పిల్లలు కాపాడబడాలి ప్రభా. నా భర్త ఆఫీస్కి వెళ్తున్నాడు ప్రభా, సురక్షితంగా ఇంటికి రావాలి. నా భర్తతో పాటు అక్కడ పనిచేసే వాళ్ళంతా సురక్షితంగా ఉండాలి అని స్వార్థంతో కాకుండా, స్వార్థం లేకుండా ప్రార్థన చేసే ప్రార్థన పరులు ఇప్పుడు కావాలి. ఏవండి, ఇప్పుడు మీకు ఒకటి తెలుసా అండి, నేను ఇంతకుముందు కూడా నేను సంఘంలో అనేకమలు చెప్పాను. నేను ఒకవేళ నువ్వు ప్రార్థన పరురాలువా, ఒకవేళ నువ్వు ప్రార్థన పరుడువా, దేవుడిని నిన్ను హెచ్చించే సమయం ఇది. దేవుడు నిన్ను ఆశీర్వదించే రోజులు ఇది. ఎందుకంటే మన దేవుడు లేని వాటిని
ఉన్నవాడిగా పిలిచి దేవుడా, నాకు కూడా తెలుసు, నాకు కూడా సమస్యలు, నాకు కూడా భయం అనిపిస్తుంది. ఒకవేళ 1-2 నెలలు లాక్డౌన్ అయిపోతే ఎలా ఉంటుంది, కానీ నాకు తెలుసు లాస్ట్ ఇయర్ దేవుడు నన్ను కాపాడిండు, అద్భుతంగా కాపాడిండు. ఈ ఇయర్ కూడా దేవుడు నన్ను ఇంకా గొప్పగా కాపాడుతాను. నాకు ఎస్, నేను దేవుడి మీద ఆధారపడుతున్నాను. నేను ఒకవేళ వ్యక్తి మీద ఆధారపడి ఉంటే నాకు భయం వేస్తుంది. ఆ వ్యక్తి నాకు డబ్బులు ఇస్తాడో లేదో, ఈ వ్యక్తి నాకు ఆఫరింగ్ ఇస్తాడో లేదో అని భయం అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో ఆ భయం అనేది నీ దగ్గర వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయనకు సమస్తం సాధ్యం. ఎందుకంటే నువ్వు ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్న దేవుడు, ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్న వ్యక్తివి కాబట్టి ఆ దేవుడు నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాడు. అదే చెప్తున్నాడు, ఏమని? నిశ్చయంగా చెప్పుచున్నాను. కంటిన్యూ చేయమా 11వ వచనం నుండి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెలకి మంచి కాపరిని. చూడండి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అదే చెప్తున్నాడు, నేను మంచి కాపరిని కాబట్టి నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను. ఎస్, నువ్వు నేనే సాక్ష్యం, ఆయన మన నిమిత్తం చనిపోయింది అని నీకు అదే చెప్తుండు. నేను మంచి కాపరిని, నేను మంచి కాపరిని కాబట్టి నీ నిమిత్తం నేను ప్రాణం. చదవమ్మది. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరియు ఒక్కడును అగును. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. చెప్తున్నాడు చూడండి, మీ నిమిత్తం నేను ఏదైనా చేయగలుగుతాను. మీ నిమిత్తం మీకు మేలు చేసే దేవుడు నేను చేస్తాను. మంచి కాపరిని నేను. మీరు నన్ను నమ్మండి, నా దగ్గరికి రండి, నా దగ్గర స్వాతంత్రం ఉంది, మీరు నా ఇంట్లోకి రావచ్చు, మీరు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొచ్చు, మీకు నేను సామర్థ్యం ఇచ్చినాను, ఆ స్వాతంత్రం మీకు నేను ఇచ్చినానని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇది నాకు నా తండ్రి ద్వారా వచ్చింది. ఇది నాకు ఎవరి ద్వారా వచ్చిందంటే యేసేకి ఇది యెహోవా ద్వారా వచ్చిందంట. చెప్తుంటే ఇది నా తండ్రి ద్వారా వచ్చింది. నీ నిమిత్తం నేను ప్రాణం పెట్టొచ్చు, నీ నిమిత్తం నేను ప్రాణం తీసుకునే అధికారం దేవుడు నాకు ఇచ్చిండు. మన నిమిత్తం యేసుక్రీస్తు శిలువపై రక్తం చిందించిండు. మన నిమిత్తం ఆయన మరణాన్ని కొట్టివేసి ఆయన తిరిగి పునరుత్థానుడైన. ఇది మనం గుర్తు చేసుకోవాలా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? భయంతో కూడిన వాక్యం కాదు, ధైర్యాన్ని ఇచ్చే వాక్యము, నిన్ను బలపరిచే వాక్యము. నీ కుటుంబాన్ని వాక్యం వింటుంటే నీకు ఎలా ఉండాలంటే, ఇప్పుడు నేను ప్రార్థన చేయాలా, ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా గదిలోకి వెళ్ళాలి, నేను గడియ వేసుకోవాలి, నేను మోకాలుండి నేను ప్రార్థన చేయాలి అని నీలో ఉన్నటువంటి నీ ఆత్మ చేత నువ్వు ప్రేరేపింపబడి నువ్వు ప్రార్థనలోకి వెళ్ళాలి. మంచి సమయం దేవునికి ఇవ్వండి, మంచి సమయం దేవునికి ఇవ్వండి. ఇప్పుడు నీకు కావాల్సింది మంచి సమయం దేవునికి ఇవ్వాలా. ఒకవేళ లాక్డౌన్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు అనేక మందికి సమయం ఉంది, మంచి సమయం ఉంది. అవును, నేను కూడా దేవునితో మంచి సమయం గడపాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సాధ్యమైనంత మటుకు పనులన్నీ తగ్గించుకుంటున్నాను నేను దేవుని దగ్గర. అవును, పనులన్నీ నేను బిజీగా ఉండడానికి వీల్లేదు ప్రభా, నాకు పనులు ఎక్కువ ఉండొద్దు ప్రభా, నేను ఎక్కువ సమయం నీతో గడపాలి తండ్రి. మంచి వాక్యం నాకు బోధించు పరిశుద్ధాత్ముడా, మంచి వాక్యాన్ని నాకు బోధించు పరిశుద్ధాత్ముడా, నూతన వాక్యాన్ని నాకు బోధించు ప్రభా, నాకు మంచి మర్మాలు బైబిల్ నుంచి బోధించు ప్రభా, నేను నేర్చుకోవాలి ప్రభా, నా సంఘానికి నేను బోధించాలి ప్రభా అని చెప్పి ప్రతి సెకండ్ నేను దేవుణ్ణి అడుగుతుంటాను. ఇది నేను పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంటాను. పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడు, నేను పరిస్థితిని మార్చాలి. కాపరిగా ప్రథమ కాపరి, ప్రధాన కాపరి అని యేసుక్రీస్తు నాకు సర్వ అధికారం ఇచ్చిండు కాబట్టి ఒక సేవకుడిగా ప్రభా ఇప్పుడున్న పరిస్థితిని నేను మారాలి ప్రభా. నా సంఘంలో ప్రతి ఒక్క గొర్రె, నాకు ఇచ్చిన ప్రతి గొర్రె రక్షింపబడాలి ప్రభా. ఏ గొర్రె చనిపోనికి వీలు లేదు ప్రభా అని ప్రతి రోజు ప్రతి సెకండ్ నేను ప్రార్థన చేస్తున్నాను. ఎస్, నాకు తెలుసు మరణం ఏలుతున్నది, నాకు తెలుసు. ఇది కొత్తగా నేను ఇప్పుడు ఏదో చెప్తుంది కాదు, ఇది నాకు దేవుడు గత సంవత్సరంనే బోధించింది. ఇది ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించింది. ఇది మరణం ఏలబోతుంది. 2020 జనవరిలో దేవుడు నాకు చెప్పిండు, మరణం అనేది ఏలబోతుంది, విచిత్రమైన మరణం రాబోతుంది. ఎలా ఉండబోతుంది అంటే భయంకరంగా ఉండబోతుంది అని చెప్పిండు దేవుడు.
ఎస్ నేనన్నా ఓకే ఇది ఎలా ఉంటుంది, అప్పటికి కరోనా అనేది ఒకటి వస్తుంది, ఇలా ఉంటుంది నాకు కూడా తెలియదు. కానీ నేను ప్రార్థన చేసినాం, మందిరంలో కూర్చున్నాము, సంఘంలో అందరితో ప్రార్థన చేపించిన నేను. రాబోయే మరణాన్ని మనం ఎదుర్కోవాలి, రాబోయే గట్టు పరిస్థితులు మనం ఎదుర్కోవాలి, అందులోంచి బయటికి రావాలి. మేము సిద్ధపడ్డాం. ఇంకా నువ్వు సిద్ధపడదాం. మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచాలి. అవును, మన కాపరి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికీ నీ ఇంట్లో నువ్వు వాక్యం వింటుంటే ఆ యేసుక్రీస్తు నేను దృష్టించి చూస్తున్నాడు, ఎంతో ఆనందపడుతున్నాడు. ఓహో నా కుమారుడి, ఓహో నా కుమార్తె, వారు నా వాక్యం వింటుంది, నన్ను ధ్యానిస్తున్నారు, నా పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించాలన్నట్టు నేర్చుకుంటున్నారు అని చెప్పి ఆయన ఆసక్తిగా వింటుంటాడు, ఆసక్తిగా చూస్తుంటాడు. ఇప్పుడు నీ ఇంట్లో యేసుక్రీస్తు గమనిస్తున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని యొక్క ఇంట్లోకి, దేవుని యొక్క గృహంలోకి అని చెప్తున్నాడు. నా ఇంట్లోకి మీరు రావచ్చు, వెళ్ళొచ్చు, ఆ స్వాతంత్రం మీకు ఇచ్చిన నేను, మీకు సమృద్ధిని ఇస్తాను నేను. ఏ దొంగ ఏమి చేయలేడు మిమ్మల్ని, ఎందుకంటే మీరు నా యందున్నారు. మీరు ఈరోజు నిజంగా మన కాపరి యేసుక్రీస్తు అని నువ్వు నాతో ఏకీభవిస్తే నేను నీ నిమిత్తం ప్రార్థన చేస్తాను, నీ నిమిత్తం ప్రార్థన చేస్తాను నేను. ఆ దేవుడు నిశ్చయంగా ఎటువంటి పరిస్థితులున్నా ఆ దేవుడు నిన్ను కాపాడతాడు. అందరం కళ్ళు మూసుకుందాం దయచేసి. తండ్రి, నజరేడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రభువు గొప్ప దేవుడు తండ్రి, నీకు అసాధ్యమైంది ఏది లేదు. సమస్తం శాతం ప్రథమ కాపరి, ప్రధాన కాపరుడైన మా యేసుక్రీస్తు రాజా. అవును తండ్రి, నీ గృహంలోకి వచ్చుటకు కానీ వెళ్ళుటకు కానీ నువ్వు మాకు స్వాతంత్రం ఇచ్చినావు ప్రభా. నాతో పాటు ఆ ఫేస్బుక్లో, యూట్యూబ్ ద్వారా ప్రభా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా, మా జేసీఎల్ఎం సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని నువ్వు అభిషేకించి నువ్వు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నావు ప్రభా. ఈ పరిస్థితిలో ప్రభా ప్రపంచమంతా తండ్రి భయంకరమైన అల్లకల్లోలంగా ఉన్న తండ్రి, ముఖ్యంగా మా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితిలో ప్రభా, ఇప్పుడు నీ కృప మాకు కావాలి ప్రభా, నీ కనికరం మా దేశానికి కావాలి ప్రభా, మా అధికారులకి కావాలి ప్రభా. సహాయం చేయవాడవు నువ్వే తండ్రి. ఏ ఒక్క వ్యక్తి చనిపోనికి వీలు లేదు యేసు నామమున ప్రభా. ఎవరు కూడా కోవిడ్-19 ద్వారా తండ్రి, కరోనా మహమ్మారి ద్వారా ఎవరు చనిపోనికి వీల్లేదు యేసు నామమున ప్రభా. ఒకవేళ కరోనా వైరస్ ద్వారా ఎవరైనా బాధపడి ఉంటే ప్రభా, ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ప్రభా, మరణావస్థలో ఎవరు ఉంటే యేసు క్రీస్తు నామమున సంపూర్ణ స్వస్థతను ప్రవచిస్తున్నాం ప్రభా, విడుదలను ప్రవచిస్తున్నాం ప్రభా. ఆ పని చేయని అవయవమా యేసు క్రీస్తు నామమున పని చేయమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. తల్లిని చరికాల వరకు యేసు నామమున సంపూర్ణ స్వస్థతను ప్రవచిస్తున్నాం, విడుదలను ప్రవచిస్తున్నాం ప్రభా. తండ్రి, గృహాల్లో ఉండి మేము ప్రార్థిస్తుండగా, నేను స్తుతించి ఆరాధిస్తుండగా ప్రభా, నీ పరిశుద్ధ దూతల కంచెల మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా జేసీఎల్ఎం సంఘంలో కానీ ప్రభా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రపంచవ్యాప్తంగా నీ ప్రియులు ప్రభా, ఏ ఒక్కరికి కూడా నష్టము జరగనికి వీలు లేదు ప్రభా. ప్రతి వ్యక్తికి ఆర్థికంగా, ఆరోగ్యంగా నువ్వు సహాయం చేయమని నీ రెక్కల కింద భద్రపరచు ప్రభా. నీ అరిచేతిలో చెక్కుకున్నావు, నీ వాక్యంలో సెలవిస్తుంది. మా ప్రథమ కాపరి, ప్రధాన కాపరువైన మా యేసుక్రీస్తు రాజా, నీ గొర్రెలుగా ప్రభా మమ్మల్ని అందరినీ సంరక్షించినందుకు ప్రభా, సమృద్ధినిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ సురక్షితంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి, మాస్క్ ధరించండి, బయట తిరగొద్దు దయచేసి. మీ గృహాలలో సేఫ్గా ఉండండి. మీరు కాపాడుకుంటూ, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను కాపాడుకోండి. ప్రార్థన చేసుకోండి, స్తుతించండి, ఆరాధించండి. పరిస్థితులు ఎలా ఉన్నా వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీకు నేను అప్డేట్స్ ఇస్తుంటాను, సరేనా? ఎవరైనా సరే ఇంకా మన పాత సర్మన్స్ కానీ ఇంకేమైనా ఎవ్రీ సండే సర్మన్స్ చూడాలనుకున్నా మీరు యూట్యూబ్కి వెళ్ళి జేసీఎల్ఎం అఫీషియల్కి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నువ్వు ఫేస్బుక్లో చూడాలనుకుంటే జీసస్ క్రైస్ట్ లైఫ్ మినిస్ట్రీస్ అనే పేజ్ ఉంటుంది, అందులో లైవ్ ఉంటుంది. ఎవ్రీ సండే ఉదయం 9 గంటలకి లైవ్ సర్వీస్ ఉంటుంది. ఎవరు మందిరం దగ్గరికి రావద్దు దయచేసి. మేము చెప్పేదాకా ఎవరు రావద్దు, పరిస్థితులు లేవు కాబట్టి, కూడికలు లేవు, పరిస్థితి భయంకరంగా ఉంది, ఎవరు రావద్దు, సురక్షితంగా ఉండండి. ఒకవేళ మందిరాలు స్టార్ట్ అయ్యి మనం కూడికలు జరుపుకునే సమయం వస్తే మీకు మేము తెలియజేస్తాము, ఫోన్స్ చేస్తాము. సో దయతో మీరు ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. రైట్? గాడ్ బ్లెస్ యూ.